గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 659. రీసెంట్ గా ఒక లిక్కర్ స్టాక్ 3 days లోనే 50% పెరిగేసరికి ఆ స్టాక్ రిలేటెడ్ గా మీడియాలో చాలా బజ్ కనబడుతున్నది. దాని గురించి ఈ రోజు డైలీ మనిషిలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 405 పాయింట్స్ పెరిగి 65,631 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 108 పాయింట్స్ పెరిగి 19,544 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ స్లైట్ గా నెగిటివ్ గా రియాక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.49% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.55% పెరిగింది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ గా మార్కెట్ లో మోస్ట్ బజింగ్ స్టాక్ అయినటువంటి పికడెల్లీ అగ్రో ఇండస్ట్రీస్ కంపెనీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఈ పికడెల్లీ అగ్రో ఇండస్ట్రీస్ స్టాక్ లాస్ట్ 3 days లో అంటే October 3rd నుంచి ఈ రోజు వరకు చూసినట్లయితే నియర్లీ 70% పెరిగింది. అండ్ లాస్ట్ 1 year లో చూసినట్లయితే ఈ స్టాక్ 400% పైనే పెరిగింది. లాస్ట్ 3 days లో ఈ స్టాక్ ఇంతలా పెరగడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే ఈ పికడెల్లీ అగ్రో ఇండస్ట్రీస్ వల్ల ఇంద్రి సింగిల్ మాల్ట్ విస్కీ ఏదైతే ఉందో అది 2023 విస్కీస్ ఆఫ్ ద వరల్డ్ లోని బెస్ట్ విస్కీ అవార్డు అయితే విన్ అయినట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. సో వీళ్ళ సింగిల్ మాల్ట్ విస్కీకి బెస్ట్ విస్కీ అవార్డు వచ్చిందని చెప్పి అప్డేట్ రావడంతోనే లాస్ట్ 3 days కి ఈ స్టాక్ ఇంతలా పెరిగింది. అండ్ ఈ స్టాక్ పెరుగుతుండటంతో సోషల్ మీడియాలో అండ్ వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అయితే ఈ స్టాక్ రిలేటెడ్ గా చాలా బజ్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం ఈ కంపెనీ గురించి అండ్ ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ కంపెనీ షుగర్ అండ్ ఆల్కహాల్ ఈ 2 ఇండస్ట్రీస్ లో వర్క్ చేస్తుంటుంది. వీళ్ళకి వచ్చేటువంటి రెవెన్యూస్ లోని 60% ఆఫ్ ది రెవెన్యూ కంట్రిబ్యూషన్ షుగర్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నట్లయితే రిమైనింగ్ 40% ఆఫ్ ది రెవెన్యూ కంట్రిబ్యూషన్ ఆల్కహాల్ ఇండస్ట్రీ నుంచి వస్తుంది. అండ్ వీళ్ళ విస్కీకి 2023 బెస్ట్ విస్కీ అవార్డు వచ్చిందని మనం మాట్లాడుకున్నాం కదా. ఈ విస్కీ 17 ఇంటర్నేషనల్ లొకేషన్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నది. ఇది కంపెనీ రిలేటెడ్ గా ఉన్నటువంటి డీటెయిల్స్. అండ్ కమింగ్ టు ఇన్వెస్టర్స్, ఈ కంపెనీలోని ప్రెసెంట్ ప్రమోటర్స్ 70% పైన స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే రిమైనింగ్ 29% స్టేక్ అయితే పబ్లిక్ దగ్గర ఉన్నది. బట్ యాజ్ ఆఫ్ నో ఈ కంపెనీలోని ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ ఎటువంటి స్టేక్ కూడా హోల్డ్ చేయట్లేదు. నా ఈ కంపెనీ రిలేటెడ్ గా మెయిన్లీ ఉన్నటువంటి రెడ్ ఫ్లాగ్ ఏంటంటే ఈ ప్రమోటర్ గ్రూప్ కి పొలిటికల్ లింక్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే పొలిటికల్ లింక్స్ ఉన్నటువంటి కంపెనీస్ తోని మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. అండ్ అంతేకాకుండా వీళ్ళ ప్రమోటర్స్ లోని వన్ ఆఫ్ ది ప్రమోటర్ అయినటువంటి సిద్ధార్థ్ శర్మ అని ఇక్కడ ఉన్నారు కదా. ఈయన ప్రెసెంట్ కంపెనీలోని 22.73% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఈ సిద్ధార్థ్ శర్మ గారిని మను శర్మ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు. ఈయన ఇయర్ 1999 లోని జెసికా లాల్ అనేటువంటి ఒక ఉమెన్ ని మర్డర్ చేయడం జరిగింది. అండ్ ఈ మర్డర్ కేసు ఏదైతే ఉందో దానిపైన బాలీవుడ్ లో ఒక మూవీ కూడా తీశారు. ఈ మూవీ పేరు నో వన్ కిల్డ్ జెసికా. ఎప్పుడైనా సరే మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ కంపెనీ యొక్క గ్రోత్ తో పాటు ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ గురించి కూడా మనం ఎనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది బెటర్. ఈ మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ గురించి మన ఛానల్లో చాలా సార్లు మాట్లాడుతుంటాం. సో ఈ కంపెనీ రిలేటెడ్ గా ఉన్నటువంటి మెయిన్ రిస్క్స్ ఏంటంటే వీళ్ళకి పొలిటికల్ కనెక్షన్ ఉండడం అండ్ అలాగే వీళ్ళ ప్రమోటర్ పైన ప్రీవియస్ గా మర్డర్ కేసు కూడా ఉన్నది కదా. ఈ రెండు కూడా మేనేజ్మెంట్ రిలేటెడ్ గా ఉన్నటువంటి రెడ్ ఫ్లాగ్స్. ఒకవేళ మీలో ఎవరైనా మీడియాలో బజ్ చూసి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒకసారి మార్కెట్ లో వస్తున్నటువంటి న్యూస్ తో బజ్ అవుతున్న స్టాక్స్ లో చూసి ఇన్వెస్ట్ చేయడం కాకుండా డీటెయిల్ గా కంపెనీస్ రిలేటెడ్ గా వర్క్ చేసి ఫుల్ ఫ్లెజ్డ్ గా మీకు అర్థమయ్యి కంపెనీ నచ్చిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. ఒకవేళ మీకు ఈ మేనేజ్మెంట్ అనాలిసిస్ ఎలా చేయాలో గనక తెలియలేనట్లయితే మన ఛానల్లోని ఒక స్టాక్ రిలేటెడ్ గా కంప్లీట్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలన్న దాని గురించి ఒక కంప్లీట్ సిరీస్ అయితే ఫ్రీగా అవైలబుల్ గా ఉన్నది. ఈ సిరీస్ లోని ఈవెన్ మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీని కూడా మీరు ఎలా అనాలిసిస్ చేయాలన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ సిరీస్ ను ఒకసారి కంప్లీట్ గా చూసి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీకు నచ్చినటువంటి కంపెనీ గురించి మీ అంతటా మీరే అనాలిసిస్ చేసుకుని మీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ తీసుకోవచ్చు. ఈ సిరీస్ ఏదైతే ఉందో దీన్ని ఈ రోజు వీడియో ఒక ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. మిస్ అవ్వకుండా మీ ఫ్రీ టైమ్ లో చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు నుంచి 2023 ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది కదా. ముందుగా మనందరి తరపున మన ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్దాం. మరొకసారి మన ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలవాలని మనస్ఫూర్తిగా గట్టిగా కోరుకుందాం. ఇప్పుడు వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీడియాలోని వరల్డ్ కప్ రిలేటెడ్ స్టాక్స్ అని చెప్పి చాలా బస్ కనబడుతున్నది. యాక్చువల్లీ మీడియాలో అయితే ఇప్పుడు బస్ కనబడుతుంది కానీ మన మనీ పర్స్ రెగ్యులర్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. ఫ్యూ మంత్స్ బ్యాక్ ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వక ముందు వరల్డ్ కప్ రిలేటెడ్ గా ఈ కంపెనీస్ కి బెనిఫిట్ అవుతుందని చెప్పి మన ఛానల్లో మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. వరల్డ్ కప్ స్టార్ట్ అవడం వల్ల జనరల్ ఏ కంపెనీస్ కి బెనిఫిట్ కలుగుతుంది? ఎక్కువగా ఈ వరల్డ్ కప్ మ్యాచెస్ ఎక్కడ జరుగుతాయో ఆ వెన్యూస్ దగ్గరలోని హోటల్ బుకింగ్స్ ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో దానివల్ల హోటల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీస్ కి ఇది పాజిటివ్ కానున్నది. అండ్ దీంతో పాటు ఈ వెన్యూకి చాలా మంది ట్రావెల్ అది చేస్తుంటారు కదా. ఈ ట్రావెలింగ్ రిలేటెడ్ కంపెనీస్ కి కూడా మంచి బుకింగ్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఓన్లీ వరల్డ్ కప్ వల్లనే కాదు, ఇప్పుడు మన కంట్రీలోని ఫెస్టివల్ అండ్ అలాగే వింటర్ సీజన్ కూడా మొదలవబోతుంది కదా. ఈ టైంలోని జనరల్లీ ట్రావెలింగ్ అన్నది ఎక్కువగా జరుగుతుంది.
అవుతుంది. దానివల్ల ఈ ట్రావెలింగ్ అండ్ హాస్పిటాలిటీ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి నెంబర్స్ లో మంచి గ్రోత్ చూస్తుంటాం. నౌ ఈసారి ఈ వింటర్ అండ్ ఫెస్టివల్ సీజన్ కి వరల్డ్ కప్ కూడా యాడ్ అయింది కాబట్టి నెక్స్ట్ 3 to 6 months వరకు ఈ ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీస్ లైక్ ఈజ్ మై ట్రిప్ కావచ్చు అండ్ అలాగే ఎయిర్పోర్ట్స్ లోని లాంచ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డ్రీమ్ ఫోక్స్ కావచ్చు, వీటితో పాటు ఎయిర్లైన్ కంపెనీస్ కావచ్చు, వీళ్ళందరూ సేల్స్ కూడా పెరగచ్చు. అండ్ వీళ్ళతో పాటు హోటల్స్ కి కూడా చాలా మంచి బుకింగ్స్ జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇవన్నీ కంపెనీస్ కి కూడా ఈ ఫ్యాక్టర్స్ ఈ సీజన్ లోని మంచి పాజిటివ్ ప్లే చేసేటువంటి అవకాశం ఉన్నది. సో వీళ్ళు ఎంత గ్రోత్ డెలివర్ చేస్తారన్నది కమింగ్ క్వార్టర్స్ లోని వీళ్ళ నెంబర్స్ ని రిలీజ్ చేస్తారు కదా, దాన్ని బట్టి మనకి అర్థం అవుతుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గుడ్ లక్ ఇండియా స్టాక్ ఈ రోజు సెషన్ లో 16% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ ఏంటంటే నిన్న మార్కెట్ టైంలోనే ఈ గుడ్ లక్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ గుడ్ లక్ ఇండియా వాళ్ళు వాళ్ళ సబ్సిడరీ కంపెనీ త్రూ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీలో యూజ్ చేసేటువంటి ఫోర్జ్డ్ మెషిన్డ్ ప్రొడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా వీళ్ళ బోర్డ్ ప్రిఫరెన్షియల్ ఇష్యూ రూట్ లోని వీళ్ళ ప్రమోటర్స్ కి 5 lakh కన్వర్టబుల్ వారెంట్స్ ని ఇష్యూ చేస్తున్నట్లుగా అండ్ దాంతో పాటు కొంతమంది కీ ఇన్వెస్టర్స్ కి 11 lakh షేర్స్ ని ఇష్యూ చేయడానికి కూడా అప్రూవ్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా వీళ్ళు టోటల్ గా 96 crores రైజ్ చేయబోతున్నారు. ఈ రైజ్ చేసేటువంటి 96 crores లో కూడా 40 crores వరకు కూడా వీళ్ళ సబ్సిడరీ కంపెనీలోని ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నో ఈ అప్డేట్ నిన్న మార్కెట్ టైంలో వచ్చినా కూడా ఈ రోజు స్టాక్ ఎందుకు ఇంతలా పాజిటివ్ గా రియాక్ట్ అయిందంటే సమిత్ వర్తక్ గారి సేజన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ నిన్న బల్క్ డీల్ లోని ఈ గుడ్ లక్ ఇండియాలోని నియర్లీ 2 lakh షేర్స్ ని అక్వైర్ చేయడం జరిగింది. సో సమిత్ వర్తక్ గారి సేజన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఈ కంపెనీలో స్టేక్ ని అక్వైర్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ ఇంతలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈవెన్ దీంతో పాటుగా ఈ గుడ్ లక్ ఇండియా వాళ్ళ మేనేజ్మెంట్ ఈ రోజు ఈటీ నౌ తో మాట్లాడుతూ ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని వీళ్ళు 3,500 crores రెవెన్యూని టార్గెట్ చేస్తున్నట్లుగా అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని 4,200, ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని 5,000 crores రెవెన్యూని వీళ్ళు టార్గెట్ చేస్తున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. 2023 ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు 3,072 crores రెవెన్యూస్ జనరేట్ చేశారు. సో ఇక్కడ నుంచి చూసినట్లయితే నెక్స్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ లోని వీళ్ళ రెవెన్యూస్ 5,000 crores వరకు పెరగచ్చని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి మంచి గైడెన్స్ రావడంతో కూడా స్టాక్ లో ఈ రోజు పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఆటోమోటివ్, స్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ లోని ఇంజనీరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి యాక్సెస్ కేట్ టెక్నాలజీ స్టాక్ ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ యాక్సెస్ కేట్స్ యొక్క చైర్మన్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మిస్టర్ అబీద్ అలీ గారిని వీళ్ళ బోర్డు నిన్న అపాయింట్ చేయడం జరిగింది. ఇక్కడ అబీద్ అలీ గారిని అపాయింట్ చేయడం వల్ల స్టాక్ ఎందుకు ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అయిందంటే అబీద్ అలీ గారికి ఆల్రెడీ టెక్ ఇండస్ట్రీలోని 35 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఈయన ప్రీవియస్ గా టీసీఎస్ లో వర్క్ చేశారు అండ్ అలాగే విప్రో యొక్క సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రోల్ లో కూడా ఈయన వర్క్ చేయడం జరిగింది. ఈ విప్రోలోని ఈయన సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రోల్ లో వర్క్ చేసినటువంటి టర్మ్ లోని విప్రో డిజిటల్ బిజినెస్ 40% అండ్ అలాగే దీని యొక్క రెవెన్యూస్ 35% సిఏజీఆర్ చొప్పున గ్రో అయ్యాయి. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉండడమే కాకుండా విప్రో లాంటి పెద్ద కంపెనీ యొక్క గ్రోత్ ని ఈయన ఇంతలా డ్రైవ్ చేశారు కదా. నౌ ఈయన్ని యాక్సెస్ కేట్స్ యొక్క చైర్మన్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అపాయింట్ చేయడం వల్ల ఈ యాక్సెస్ కేట్స్ యొక్క గ్రోత్ ని డ్రైవ్ చేయడానికి ఈయన యొక్క ఎక్స్పీరియన్స్ బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇటువంటి అపాయింట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనం యాక్సెస్ కేట్ టెక్నాలజీ స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఆన్లైన్లో మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి matrimony.com వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. మ్యాట్రిమోనీ గురించి మీ అందరికి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది కదా. చాలా మంది పెళ్లి సంబంధాలు ఇవన్నీ ఇటువంటి డిజిటల్ వెబ్సైట్స్ అవి యూజ్ చేసి చూస్తుంటారు. సో ఈ మ్యాట్రిమోనీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు అంతా డిజిటల్ ఎరా నడుస్తుంది, అది కూడా ఫుల్ అప్గ్రేడేషన్. సో దీనికి తగ్గట్టుగా వీళ్ళు ఒక కొత్త వెబ్సైట్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ వెబ్సైట్ పేరు love.com అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళు డొమైన్ ని కూడా పర్చేస్ చేశారు. ఈ వెబ్సైట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రెసెంట్ జనరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి లవ్ బిఫోర్ మ్యారేజ్ థీమ్ ఇటువంటి సర్వీసెస్ అయితే ఈ వెబ్సైట్ ఆఫర్ చేస్తుందని ఈ వెబ్సైట్ అయితే ఫైనాన్షియల్ ఇయర్ 24 లోనే వీళ్ళు లైవ్ లోకి తీసుకొస్తామని చెప్తున్నారు. సో ప్రెసెంట్ ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ కి తగ్గట్టుగా వీళ్ళు వెబ్సైట్ ని కూడా అప్గ్రేడ్ చేస్తున్నట్టున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ న్యూస్ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనం matrimony.com స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఎడిబుల్ ఆయిల్, ఇథనాల్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ లో వాళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి బీసీఎల్ ఇండస్ట్రీస్ స్టాక్ కూడా ఈ రోజు పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ బీసీఎల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రీవియస్ గానే ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే బీసీఎల్ ఇండస్ట్రీస్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 10 స్టాక్స్ అవుతాయి. నవ్ ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు October 27th గా ఫిక్స్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే October 27th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ స్టాక్
స్టాక్స్ క్రెడిట్ అయి ఉండాలి. సో ఈ స్టాక్ స్ప్లిట్ అనగానే మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఒక స్టాక్ 10 స్టాక్స్ గా అవుతే మనకి అడ్వాంటేజ్ అని. సో ఇలా స్టాక్ స్ప్లిట్ చేయడం వల్ల మనకి స్పెషల్ గా వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏమి ఉండదు. ఇక్కడ ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఫేస్ వాల్యూ 10 గా ఉన్న స్టాక్, ఆ స్టాక్ ప్రైస్ 100 రూపీస్ అనుకోండి, దాని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేస్తున్నారు కదా, అంటే ఒక స్టాక్ 10 స్టాక్స్ అవుతాయి. అండ్ అలాగే ఈ స్టాక్ ప్రైస్ కూడా 100 రూపీస్ నుంచి 10 రూపీస్ కి అడ్జస్ట్ అయిపోతుంది. సో స్టాక్ స్ప్లిట్ వల్ల మనకు వచ్చేటువంటి యాడెడ్ అడ్వాంటేజ్ ఏమీ ఉండదు. బట్ ఇలా స్టాక్ స్ప్లిట్ అండ్ అలాగే బోనస్ ఇష్యూస్ చేయడం వల్ల స్టాక్ లో లిక్విడిటీ అనేది బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి కేర్ రేటింగ్ వాళ్ళు ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ లాంగ్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ 1800 crores వర్త్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క రేటింగ్ ని కేర్ AA స్టేబుల్ నుంచి కేర్ AA+ స్టేబుల్ కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఆల్వేస్ రేటింగ్ అప్గ్రేడ్ ఇస్ పాజిటివ్ ఫర్ ఎనీ కంపెనీ. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా అప్డేట్ ఏదైతే వచ్చిందో ఇది బ్యాంక్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హెలికాప్టర్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి PSU కంపెనీ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆత్మనిర్భర్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం LCA అంటే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేశారు. దీన్ని నిన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి వీళ్ళు డెలివర్ చేయడం జరిగింది. సో ఈ డెలివర్ చేసినటువంటి ఈవెంట్ లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఎయిర్ చీఫ్ మార్షల్ మాట్లాడుతూ వీళ్ళు త్వరలోనే వీళ్ళ ఇన్వెంటరీకి 97 మోర్ LCS అయితే యాడ్ చేస్తామని, దీంతో వీళ్ళ ఇన్వెంటరీ 220కి పెరుగుతుందని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్ లో వీళ్ళు 97 LCS యాడ్ చేస్తున్నాం అని చెప్తున్నారంటే, సో దాని రిలేటెడ్ గా కూడా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. సో ఇది హాల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్టాక్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ K&R రైల్ ఇంజనీరింగ్ లిమిటెడ్, ఇదొక స్మాల్ క్యాప్ కంపెనీ. ఈ కంపెనీ రిలేటెడ్ గా మనం ఈ రోజు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వీళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ఆర్డర్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చింది. ఈ కంపెనీ ముక్తినాథ్ దర్శన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతోని నేపాల్ లోని కేబుల్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఒక MOU సైన్ చేశారు. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ $500 million. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా నేపాల్ లోని 84.32 కిలోమీటర్స్ కేబుల్ కార్ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ మనం $500 million అని ఇందాక మాట్లాడుకున్నాం కదా. సో ప్రెసెంట్ $1 80 రూపీస్ కింద మనం లెక్కేసుకున్నట్లయితే వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్ వాల్యూ 4000 crores. ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 1500 crores. సో 1500 crores మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి ఈ కంపెనీకి 4000 crores వర్త్ ఆర్డర్ వచ్చిందని ఈ అప్డేట్ తోనే ఈ K&R రైల్ ఇంజనీరింగ్ స్టాక్ ఈ రోజు సెషన్ లో 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. కాకపోతే ఇటువంటి స్టాక్స్ తో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లాస్ట్ 1 year లో చూసినట్లయితే ఈ స్టాక్ ఏకంగా నియర్లీ 3000% పెరిగిపోయింది. సో ఇంత రన్అప్ అయిపోయినటువంటి స్టాక్స్ తోని ఎప్పుడైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. నెక్స్ట్ టాటా మోటార్స్ UK JLR సేల్స్ నెంబర్స్ వచ్చాయి. ఈ సెప్టెంబర్ మంత్ లోని వీళ్ళు UK లోని ఓవరాల్ గా 8125 యూనిట్స్ ని సేల్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ మంత్ లో చూసినట్లయితే వీళ్ళు 6400 యూనిట్స్ ని సేల్ చేశారు. అదే ప్రీవియస్ మంత్ లో చూసినట్లయితే 1470 యూనిట్స్ ని సేల్ చేశారు. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా మంత్ ఆన్ మంత్ లో చూసినా కూడా టాటా UK JLR సేల్స్ నెంబర్స్ లో అయితే మనకి గ్రోత్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆన్ మొబైల్ వాళ్ళు బంగ్లాదేశ్ కి చెందినటువంటి సెకండ్ లార్జెస్ట్ టెలికాం ఆపరేటర్ అయినటువంటి రోబీ వాళ్ళతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ ఆల్ మొబైల్ వాళ్ళ ఛాలెంజర్స్ ఎరీనా అనేటువంటి గేమింగ్ ప్రొడక్ట్ ని ఈ రోబీ మొబైల్ నెట్వర్క్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో బంగ్లాదేశ్ కి చెందిన ఈ సెకండ్ లార్జెస్ట్ టెలికాం ఆపరేటర్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యి వీళ్ళ గేమింగ్ ప్రొడక్ట్ అయితే వీళ్ళకి అవైలబుల్ లోకి తీసుకురాబోతున్నారు కదా. ఇది ఆన్ మొబైల్ రిలేటెడ్ గా పాజిటివ్. దీంతోనే ఈ రోజు సెషన్ లో ఆన్ మొబైల్ స్టాక్ 4% పైనే పెరిగింది. నెక్స్ట్ అనుపమ్ రసాయన్ వాళ్ళు ఆస్ట్రియాకి చెందినటువంటి ESIM కెమికల్స్ అనేటువంటి కంపెనీని అక్వైర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడు ఈ ఎక్విజిషన్ ని అనుపమ్ రసాయన్ వాళ్ళు విత్డ్రా చేసుకున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా అనుపమ్ రసాయన్ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. సో దీని రిలేటెడ్ గా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రెండు కంపెనీస్ మధ్యన వాల్యుయేషన్స్ రిలేటెడ్ గా కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయని, సో దీంతోనే అనుపమ్ రసాయన్ వాళ్ళు ఈక్విజిషన్ అయితే కాల్ ఆఫ్ చేసుకుంటున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. చూడాలి త్వరలోనే అనుపమ్ రసాయన్ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ IEX వాళ్ళు వాళ్ళ సెప్టెంబర్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ సెప్టెంబర్ మంత్ లో వీళ్ళ ఓవరాల్ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 13% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే రియల్ టైమ్ మార్కెట్ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 33% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మన కంట్రీలోని ఆగస్ట్ మంత్ లోని మంచి డిమాండ్ కనపడిందని, ఈ డిమాండ్ మూమెంటం అనేది సెప్టెంబర్ లో కూడా కంటిన్యూ అయినట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. ఈవెన్ ఈ సెకండ్ క్వార్టర్ మొత్తం చూసినట్లయితే IEX వాళ్ళు వాళ్ళ వాల్యూమ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 15% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ సెప్టెంబర్ లోని వీళ్ళ వాల్యూమ్స్ లోని మంచి గ్రోత్ కనపడేసరికి ఈ రోజు సెషన్ లోని IEX స్టాక్ నియర్లీ 3% పెరిగింది. నెక్స్ట్ మ్యారికో వాళ్ళు వాళ్ళ Q2 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ Q2 లోని వీళ్ళ డొమెస్టిక్ వాల్యూమ్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కంపేర్ చేస్తే లో సింగిల్ డిజిట్స్ లోని గ్రో అయినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. మెయిన్లీ ఈ గ్రోత్ తగ్గడానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే ఈ Q2 లోని మన
కంట్రీలోని ఇన్ఫ్లేషన్ పెరగడంతో పాటు కొన్ని చోట్ల రెయిన్ఫాల్ అది కూడా సరిగ్గా లేకపోవడం అండ్ అలాగే రూరల్ డిమాండ్ కూడా ఇంకా రికవర్ అవ్వకపోవడం వల్లనే వీళ్ళ డొమెస్టిక్ వాల్యూమ్స్ లో అయితే లో సింగిల్ డిజిట్స్ గ్రోత్ డెలివర్ చేసినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెకండ్ హాఫ్ లోని రూరల్ డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అండ్ అలాగే వీళ్ళ ఇంటర్నేషనల్ బిజినెస్ లోని డబుల్ డిజిట్ కాన్స్టెంట్ కరెన్సీ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ Q2 లో డొమెస్టిక్ వాల్యూమ్స్ లో అయితే వీళ్ళు పెద్దగా గ్రోత్ డెలివర్ చేయకపోవడంతో వీళ్ళ దగ్గర నుంచి బిజినెస్ అప్డేట్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో మ్యారికో స్టాక్ నియర్లీ 5% కరెక్ట్ అయింది. నెక్స్ట్ రీసెంట్ గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ కి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు నేవీ కాన్ఫరెన్స్ లోని 98 ఐటమ్స్ ఇండియన్ జనరేషన్ లిస్ట్ ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటిలో కాంప్లెక్స్ సిస్టమ్స్, సెన్సార్స్, వెపన్స్ తో పాటుగా మరికొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కొత్త ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా కూడా డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ కి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది డిఫెన్స్ సెక్టర్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసెంట్ గానే జేపీ మోర్గన్ వాళ్ళు వాళ్ళ గ్లోబల్ గవర్నమెంట్ బాండ్ ఇండెక్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్ లోకి మన ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ ని ఇంక్లూడ్ చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు కదా. ఆ టైంలోని బ్లూంబర్గ్ ఇండెక్స్ వాళ్ళు కూడా త్వరలోనే వాళ్ళ ఇండెక్స్ లోకి మన ఇండియన్ గవర్నమెంట్ బాండ్స్ ని యాడ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా అప్డేట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ బ్లూంబర్గ్ ఇండెక్స్ సర్వీసెస్ వాళ్ళు వాళ్ళ బ్లూంబర్గ్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇండెక్స్ రిలేటెడ్ గా ఏషియా, యూరోప్ అండ్ యుఎస్ లోని ఈ మంత్ లోని అడ్వైజరీ మీటింగ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నట్లుగా ఈ మీటింగ్స్ లోని మన ఇండియన్ సావరింగ్ బాండ్స్ ఎలిజిబిలిటీ రిలేటెడ్ గా కూడా వీళ్ళు డిస్కషన్స్ జరిపి ఓ డిసిషన్ తీసుకోబోతున్నట్లుగా అయితే ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ బ్లూంబర్గ్ వాళ్ళ ఇండెక్స్ లో కూడా మన ఇండియన్ సావరింగ్ బాండ్స్ ని కనుక యాడ్ చేసినట్లయితే అది మన బాండ్ మార్కెట్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసెంట్ గానే నవీన్ ఫ్లోరెన్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి మిస్టర్ రాధేష్ ఆర్ విల్లింగ్ గారి రిజిగ్నేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్లీ ఆయన కంపెనీ గ్రోత్ డ్రైవ్ చేయడంలోని మంచి కీ రోల్ ప్లే చేశారు. సో అటువంటి వ్యక్తి రిజైన్ చేస్తున్నారన్న అప్డేట్ తో ఆ టైంలో మనం నవీన్ ఫ్లోరెన్ స్టాక్ లో కూడా బాగా ప్రెషర్ చూసాం. నవీన్ ఫ్లోరెన్ వాళ్ళ మేనేజ్మెంట్ మీట్ లోని వీళ్ళు ఏం చెప్తున్నారంటే న్యూ మేనేజింగ్ డైరెక్టర్ రోల్ కోసం అయితే వీళ్ళు సెర్చ్ చేస్తున్నట్లుగా, ఎవరైనా ఎక్స్టర్నల్ క్యాండిడేట్ ని ఈ రోల్ కోసం అని చెప్పి కంపెనీ అయితే చూస్తున్నట్లుగా వీళ్ళు కామెంట్ చేశారు. అంతేకాకుండా మిస్టర్ రాధేష్ ఆర్ విల్లింగ్ గారు వెళ్ళిపోవడం వలన వీళ్ళకి కస్టమర్స్ లైక్ హనీవెల్ వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్షిప్ లోనైతే ఎటువంటి ఇంపాక్ట్ లేదని కూడా కామెంట్ చేశారు. బట్ స్టిల్ ఇంకా వీళ్ళు మేనేజింగ్ డైరెక్టర్ రోల్ కోసం సెర్చ్ లో ఉన్నారని చెప్పి ఈ కామెంట్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో కూడా మనం నవీన్ ఫ్లోరెన్ స్టాక్ లో ప్రెషర్ చూసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.